అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. రాష్ట్రంలో సహజ వనరుల విధ్వంసం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్భాటంగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలు అందరికీ కాదు, కొందరికే వర్తిస్తున్నాయని ఆరోపించారు. పెరిగిన నిత్యావసర ధరలు, కరెంటు ఛార్జీలు మోతతో సామాన్య ప్రజల జీవితం కాకావికాలమవుతుందన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దూసుకుపోతూ ఉన్నారు. 7వసారి ఆయన పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన వెళ్ళినటువంటి ప్రచారానికి ప్రతి చోట కూడా అఖండంగా స్వాగతం లభిస్తుంది. ఇప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది? మీ ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏ అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ప్రజల మీద విపరీతమైన భారం వేయటం జరిగింది. పెరిగిన కరెంటు ఛార్జీలు కావచ్చు, పెరిగిన ఆస్తి పన్ను కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారుల వేధింపులు కావచ్చు, అలాగే నిత్యావసర వస్తువు ధరలు కానీ పేదవాడు బతికే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడిప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ₹1 రాష్ట్రం విడిపోయినా సంక్షోభం ఉన్నా ₹1 కరెంటు ఛార్జీలు పెంచలే. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 7 సార్లు ఈ నెల కూడా కరెంటు ఛార్జీలు పెంచారు. సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి సామాన్యులు ఈ ప్రభుత్వం ఈ పరిపాలన పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. అది రేపు ఎన్నికల్లో మనం చూస్తాం కూడా. అంటే మీతో పాటు ఉన్నటువంటి పాలిటీషియన్స్, మీ ఎరాలో ఉన్న పాలిటీషియన్స్కి ఎవరికి దక్కనటువంటి అరుదైన గౌరవం మీకు దక్కింది. ఎందుకంటే వరుసగా కూడా 5 సార్లు మీరు విజయం సాధించడం అనేది జరిగింది. అది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఏంటంటే నిత్యం మేము ప్రజలతో ఉండేవాళ్ళం, ప్రజలతో కలిసి ఉండేవాళ్ళం, ప్రజలతో కలిసి నడిచేవాళ్ళం. ప్రజా సమస్యలు ఏంటనేది అవగాహన చేసుకుని వాటి కోసం రాజీలేని పోరాటం చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదరించడం జరిగింది. రేపు కూడా ఈ నియోజకవర్గంలో ఏదైతే వైకాపా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వీళ్ళు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో చేసిన అరాచకాలు, దోపిడీలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రజలు తీవ్రంగా మరి వాళ్ళ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటా ఉన్నాడు. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి మేము సిద్ధం అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్న నేపథ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కూటమిగా కలిసి ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ అరాచక పాలన, దోపిడీ, విధ్వంసం ఇవన్నీ కూడా ఆగాలి అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి. అదే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి మీరు కోర్టుకు కూడా వెళ్ళారు, కొన్ని కేసులు కూడా వేశారు. వాటిని ఏ విధంగా షార్ట్అవుట్ చేసే పరిస్థితి ఉంటుంది? ముఖ్యంగా అదే నేను ఈవెన్ సాక్షి మీద కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక పుస్తకం వేశాడు. ఎన్నో సందర్భాల్లో మా మీద ఆర్టికల్స్ రాశాడు. మేము క్రిమినల్ కేసు పెట్టాం, సివిల్ డిఫమేషన్ కేసులు వేసాం. వాటిలో కొన్ని హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ చీఫ్ ఎడిటర్లు వాళ్ళందరూ కూడా వెళ్ళి టెంపరీగా స్టే తెచ్చుకోవడం జరిగింది. మొన్న మళ్ళీ మేము ఒక కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ మరి ఈ మా ప్రజల్లో ఉన్న మా పరపతిని, ప్రజల్లో ఒక రకమైన వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది ఎవరైనా, భారతిరెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా, వాస్తవాలు చెప్పడానికి మేము ఎప్పుడూ అడ్డం కాదు. కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పేపర్ చేతిలో ఉందని, అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా ఏదైతే చేస్తూ ఉన్నారో దాని మీద వివిధ ఫోరమ్స్లో మా పోరాటం కొనసాగుద్ది కూడా రేపు కూడా. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి వీళ్ళు ఏదైతే చేస్తా ఉన్న అరాచకాలు ఎన్నో సందర్భాల్లో మేము కోర్టుకు వెళ్ళాము, అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. ఒక్క అధికారి కూడా స్పందించిన నేపథ్యం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో జరిగిన దోపిడీ, రాష్ట్రంలో ఆయన దోపిడీ చేస్తూ ఉన్నాడు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే, ఇవాళ ఎంపీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ప్రతి దానికి పొన్నూరు నియోజకవర్గానికి గతంలో పరపతి ఉండేది. ఇవాళ పొన్నూరు అంటే రాష్ట్రం ఎలా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ అయిందో పొన్నూరు కూడా ఇవాళ దోపిడీకి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఫైనల్గా చెప్పండి, మీకే ఈ నియోజకవర్గంలో ఓటు వేయాలంటే దానికి కారణం ఏమంటారు? ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకి సంక్షేమ పథకాల పేరు మీద పేదలకు అందే సంక్షేమం తీశారు. నేను చూసా చాలా ప్రాంతాల్లో చిన్న సెంటులో కూడా 2వ అంతస్తు వేసుకుంటే నీ ఇల్లు ఎక్కువ ఉందని పెన్షన్లు తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కొడుకులో ఎక్కడో చిన్న ఉద్యోగం చేస్తున్నారని పెన్షన్లు తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఒంటరి మహిళల భర్త చనిపోతే రేషన్ కార్డులు ఇవ్వకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జగనన్న సంక్షేమం అనేది ఒక పెద్ద బూటకం. కాబట్టి మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల తరపున ఇంతకుముందు పోరాటం చేసాం, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళం. ఈవెన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ నియోజకవర్గంలో కొన్ని పథకాలను అందకపోతే మేము నిలదీసిన వాళ్ళం, రాజశేఖర రెడ్డి సమక్షంలోనే నిలదీసిన వాళ్ళం.
కాబట్టి ప్రభుత్వ పథకాలు అనేది ప్రజలందరికీ అందాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివక్ష బాగా మేము వార్డులో తిరిగినప్పుడు ఇళ్ళు లేవు, పెన్షన్లు తీస్తారు, కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఇన్ని సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క బూటకపు సంక్షేమం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దోపిడీ, అడ్డగోలు దోపిడీ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. ప్రజలకు మంచి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, పాలన మారాలనేది మేము కోరుతా ఉన్నాం. దానికోసం మాకు ఓటేమని అడుగుతాం. అంటే ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందరికీ అందట్లేదు, కొంతమందికి అందుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజలందరికీ కూడా సంక్షేమం అందుతుందని తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో కంపల్సరీగా కూడా తాము విజయం సాధిస్తాము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, పొన్నూరు నుంచి.